రంగారెడ్డి జిల్లా శివరాంపల్లి డిఎంహెచ్ఓ ఆఫీస్ వద్ద ఆశా వర్కర్లు ధర్నా నిర్వహించారు. గత 2 సంవత్సరాల నుంచి పెండింగ్ బిల్లులు, రిప్లై బిల్లులు రావటం లేదని రంగారెడ్డి జిల్లా ఆశా యూనియన్ జిల్లా అధ్యక్షురాలు ఆరోపించారు. అడిగితే కమిషన్ ఆఫీస్ నుంచి రాలేదని డిఎంహెచ్ఓ ఆఫీసులో చెబుతున్నారని అసహనం వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి తమకు తగిన న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. జిల్లాలో మొత్తం 1300 మంది ఆశాలు ఈ రంగంలో పనిచేస్తా ఉన్నారు. వీళ్ళంతా స్కీమ్ వర్కర్లు, అంటే కేంద్రంతో ముడిపడి ఉన్న తో పనిచేస్తున్న వాళ్ళు 60-40గా కేంద్రం 60% ఇస్తే రాష్ట్రం ఏమో 40% ఇస్తూ వీళ్ళకి 9650 రూపాయలుగా వీళ్ళు 600 రూపాయలుగా వీళ్ళకి వేతనం అంటే ఫిక్స్డ్ ఉంటది. అంటే పనిని బట్టి పారితోషికం. ఏ పని అయితే చేస్తే ఇప్పుడు డెలివరీలు ఏఎన్సీలుగా ఒక ఏఎన్సీ ఉంటే 500 రూపాయల చొప్పున వీళ్ళకు పనిని బట్టి పారితోషికం ఉంటుంది. అంటే వీళ్ళ అతి తక్కువ వేతనం తోటి వీళ్ళు బ్రతుకుతున్న పరిస్థితి ఉంది. ఈ రంగంలో పనిచేస్తున్న వాళ్ళందరూ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీగా ఉన్న నిరుపేద మహిళలుగా ఉన్న వాళ్ళు ఈ రంగంలో పనిచేస్తా ఉన్నారు. వీళ్ళకి చాలా తక్కువ వేతనం ఉంటది. పిఎఫ్, ఈఎస్ఐ, రిటైర్మెంట్ బెనిఫిట్ ఇలాంటి ఏవి కూడా ఉండవు. పని చేస్తేనే వీళ్ళకు 9000 ఫిక్స్డ్ అంటూ రాదు, తక్కువనే వస్తది. కానీ కరోనా కష్టకాలంలో ముందరసలో అందరి ఇళ్లలో ఉంటే డాక్టర్లు లాంటి కూడా వాళ్ళతో ధీటుగా ఈ రోజు పనిచేసిన దాంట్లో ఆశా వర్కర్లు ముందుండి పనిచేశారు. వీళ్ళు పనిచేసినప్పుడు WHO వరల్డ్ ప్రపంచ ఆరోగ్య సంస్థనే వీళ్ళకు సర్టిఫికేట్ ఇచ్చింది. ఈ రోజు ఆశాలు గనక పని చేయకపోతే కరోనాని కట్టడి చేయలేకపోయే వాళ్ళు అని చెప్పేసి వీళ్ళని చాలా చేసిన పరిస్థితి ఉంది. అయితే ఈ రోజు ధర్నా డిఎంహెచ్ఓ ఆఫీస్ కాడ ఎందుకు నిర్వహించడం అనేది, మాకు గత 2 సంవత్సరాల నుంచి పెండింగ్ బిల్లులు, లెప్రసీ బిల్లులు అనేది రావడం లేదు. అడిగితే అక్కడ నుంచి రాలేదు, కమిషనర్ ఆఫీస్ నుంచి అని అధికారులు డిఎంహెచ్ఓ సారు చెప్తున్నారు. మెడికల్ ఆఫీసర్ కింది స్థాయి నుంచి అడుక్కుంటూ వస్తే మాకు అక్కడ నుంచి రాలేదమ్మా, బడ్జెట్ రాలేదని చెప్తున్నారు. అయితే మేము కమిషనర్ గారి నుంచి మొత్తము డాటా తీసుకుంటే వాళ్ళు మాకు సర్వే కంటే ముందు ఒక నెల ముందే మాకు అకౌంట్ లోకి బడ్జెట్ అనేది రిలీజ్ చేసిరంట. కానీ మాకు మాత్రం అకౌంట్ లోకి డబ్బులు పడలేవు. ఇప్పటికి 2 సంవత్సరాల నుంచి మేము ఈ సర్వే అనేది చేస్తున్నాము, మాకు అమౌంట్ రాలే. ఈ మా డబ్బులు